ఈ స్మార్ట్ ఫోన్ గురించి నాకు తెలిసి ప్రాబబ్లీ ఈవెన్ టెక్ క్రియేటర్స్ కూడా ఏ కంప్లైంట్ లేదు. ప్రతి ఒక్కరు సజెస్ట్ చేసే డివైస్ ఇది. రైట్ నా ఉన్న వాటిలో అయితే మంచి ఆల్రౌండర్ ఫోన్ ఇదే కనబడుతుంది కాబట్టి దీని మీద వీడియో చేస్తాను. ఇందులో బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. అన్ని కెమెరాస్ కి జెయిస్ పార్ట్నర్షిప్ ఉంది. ఈవెన్ టీ స్టార్ కోటింగ్ కూడా ఉంది. ఒకవేళ సన్ రేస్ లాంటివి పడినా కానీ ఆ రిఫ్లెక్షన్స్ అన్ని డిటెక్ట్ చేసేసింది. అండ్ ప్లస్ పాయింట్ దీంట్లో ఈ సిమ్ సపోర్ట్ కూడా ఉంది. అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఈవెన్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ తో సహా వస్తుంది. మీరు 40 వాట్ వైర్లెస్ ఛార్జ్ కూడా చేసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ తరుణ్. ఈ రోజు మన వీడియోలో అరౌండ్ 50,000 రూపాయల ప్రైస్ పాయింట్ లో ప్రైజులు పెరిగిన తర్వాత కూడా లేటెస్ట్ అండ్ కాన్స్టెంట్ ప్రైస్ లో ఉన్న ఒక స్మార్ట్ ఫోన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది ఆల్రౌండర్ ఫోన్. అంటే ఒక ఆస్పెక్ట్ కాదు, బిల్డ్ క్వాలిటీ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుని పర్ఫార్మెన్స్, ప్రాసెసర్, కెమెరాస్, డిస్ప్లే, స్పీకర్స్, వైబ్రేషన్, హాప్టిక్స్ అండ్ బ్యాటరీ, అప్డేట్ పాలసీ, ఓఎస్ అన్నింటిలో ప్రతి ఒక్క దాంట్లో మిమ్మల్ని సాటిస్ఫై చేసింది. ఈవెన్ మీరు కాంటెంట్ క్రియేటర్స్ అనుకున్నా కానీ ఈ ఫోన్ మీరు పిక్ చేసుకోవచ్చు. కెమెరాస్ వైస్ కూడా మిమ్మల్ని ఈ ఫోన్ ఖచ్చితంగా సాటిస్ఫై చేసింది. అండ్ 50,000 ప్రైస్ పాయింట్ లో ఇంకొంతమంది సామ్సంగ్ నుంచి S25 ఇలాంటి డివైస్ దొరుకుతూ ఉంటాయి. A57 అండ్ ఐఫోన్స్ కొన్ని దొరుకుతూ ఉంటాయి. కంపారిటివ్లీ X200T వీటిలో ఏది పిక్ చేసుకోమని చెప్పని కూడా అడుగుతూ ఉంటారు. ఇప్పుడు నేను చెప్పిన అన్ని ఫోన్స్ తో కంపేర్ చేస్తే ఈ వివో X200T అయితే ఖచ్చితంగా కాంపిటేటివ్ అండ్ అన్ని ఆస్పెక్ట్స్ కూడా బెటర్ పర్ఫార్మ్ చేసింది. లేట్ చేయకుండా ఫస్ట్ మనం ప్రైసింగ్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుందాం. ఈ ఒక్క ఫోన్ ఏదైతే ప్రైస్ లో లాంచ్ చేశారో అదే ప్రైస్ లో స్టిల్ అవైలబుల్ గా ఉంది. X200FE యాక్చువల్లీ ఈ ప్రైస్ పాయింట్ లో దొరికేది, బట్ X200FE ని లిస్ట్ లోంచి పక్కకు పెట్టేసి దాని అవైలబిలిటీ తగ్గించేసి X200T ని లైవ్ లోకి తీసుకొని వచ్చాను. యాక్చువల్ ప్రైస్ 60,000 రూపాయలు ఉంటుంది, 12GB 256GB వేరియంట్. బట్ మీరు కార్డ్ ఆఫర్ ఇంక్లూడ్ చేసుకుంటే 52,000 రూపాయలకు వస్తుంది, ఆర్ఎల్స్ 53,000 రూపాయలకు వస్తుంది. ఇది ఎప్పుడు చూసినా కానీ ఈ ఆఫర్ కాన్స్టెంట్ గా ఈ ఫోన్ ఇప్పటి వరకు ఎప్పుడు దొరుకుతూనే ఉంది. హోప్ఫుల్లీ మీరు కొనుక్కునేటప్పుడు కూడా ఆ కార్డ్ ఆఫర్ ఉంటుంది అనుకుంటున్నా. అండ్ 16/512GB 70,000 రూపాయలు ఉంటుంది, కార్డ్ ఆఫర్ ఇంక్లూడ్ చేస్తే అది 62,000 రూపాయల వరకు వస్తుంది. సో ప్రైస్ 52,000 53,000 లో దొరకవచ్చు. అండ్ ఈ ఫోన్ మీద డెడికేటెడ్ రివ్యూ మన ఛానల్లో పోస్ట్ చేశాను. అండ్ ఇన్ డెప్త్ కెమెరా రివ్యూ కూడా మన ఛానల్లో పోస్ట్ చేశాను. ఈ ఫోన్ కొనుక్కునే ముందు మన ఛానల్లో ఉన్న రివ్యూ పైన ఐ కార్డ్స్ లో ఇస్తున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం కెమెరాస్ రెండు చెక్ చేయండి, ఆ తర్వాత మీ డెసిషన్ తీసుకోండి. ఫోన్ యూస్ చేసిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ తో ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ థింగ్, బిల్డ్ క్వాలిటీ. ఇది మెటల్ ఫ్రేమ్ తో వస్తుంది. సైడ్స్ మొత్తం కూడా అల్యూమినియం మెటల్ ఫ్రేమ్ తో వస్తుంది. బ్యాక్ సైడ్ మొత్తం గ్లాస్ బాడీ ఉంటుంది. ఫ్రంట్ స్కాట్ సెన్సేషన్ కోర్ ప్రొటెక్షన్ తో వస్తుంది. అండ్ వాటర్ రెసిస్టెన్స్ పరంగా IP68 అండ్ IP69 కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఉంది. నెక్స్ట్ మేజర్ గా దీంట్లో పర్ఫార్మెన్స్ అండ్ ప్రాసెసర్ గురించి మాట్లాడాలి. 50,000 రూపాయల్లో మీకు బేసిక్ గా MediaTek Dimensity 8500 8000 సిరీస్ ప్రాసెసర్స్ దొరుకుతూ ఉంటాయి, లేదా స్నాప్డ్రాగన్ లో 8S సిరీస్ 8S Gen 4 ఇట్లాంటివి ఉంటాయి. కానీ వాటికంటే బెటర్ ప్రాసెసర్ MediaTek Dimensity 9400 ప్లస్ ప్రాసెసర్ ఉంది. 3.73 GHz ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ ఉంటుంది. నేను BGMI కూడా ఆడి చూసాను, 120 ఫ్రేమ్స్ లో ఇది గేమింగ్ సపోర్ట్ చేసింది. సో గేమ్స్ ఆడుకోవాలనుకున్నా కానీ ఈజీగా హ్యాండిల్ చేసింది. ఇవి కాకుండా మీరు కెమెరాకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాలనుకుంటే ఇందులో V2 వివో వాళ్ళ V2 ఇమేజింగ్ చిప్ ఇస్తున్నారు. ఇమేజ్ ప్రాసెసింగ్ ISP ఇంకొంచెం బెటర్ ఉంటుంది. Android 2 అండ్ CPU థ్రాట్లింగ్ టెస్ట్ అవి కూడా రన్ చేసి చూసా. ఇది ఒక్కటే ఫోన్ అని చెప్పొచ్చు. అంటే ఈ ప్రైస్ పాయింట్ లో ఉన్న వాటిలో చాలా కాన్స్టెంట్ అండ్ బ్యాలెన్స్డ్ CPU థ్రాట్లింగ్ జరిగింది. 100% స్కోర్ చేసింది. 85, 90, 92 ఇట్లా కాదు, 100% స్కోర్ ఇచ్చింది. అండ్ Android 2 అవి రన్ చేసినప్పుడు అరౌండ్ 2.6 మిలియన్ వరకు స్కోర్ చేసింది. బెస్ట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇంకా RAM అండ్ ROM కాన్ఫిగరేషన్స్ LPDDR5X Ultra అండ్ UFS 4.1 లేటెస్ట్ అండ్ ఫాస్టెస్ట్ ఇన్ ద సెగ్మెంట్ యూస్ చేశారు. అండ్ కూలింగ్ ఛాంబర్ పరంగా 4500 mm² వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ యూస్ చేశారు. నెక్స్ట్ ఇంకా కెమెరాస్ గురించి మాట్లాడదాం. ఇందులో బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. అన్ని కెమెరాస్ కి జెయిస్ పార్ట్నర్షిప్ ఉంది. ఈవెన్ టీ స్టార్ కోటింగ్ కూడా ఉంది. ఒకవేళ సన్ రేస్ లాంటివి పడినా కానీ ఆ రిఫ్లెక్షన్స్ అన్ని డిటెక్ట్ చేసేసింది. సో జెయిస్ పార్ట్నర్షిప్ అండ్ టీ స్టార్ కోటింగ్ ఉన్న ఫోన్ కూడా ఇది ఒక్కటే ఈ 50,000 రూపీస్ ప్రైస్ బ్రాకెట్ లో. అండ్ ఐమ్ వెరీ సారీ వీడియో మధ్యలో వచ్చాను. ఇప్పటి వరకు చూసిన దానిలో మీకు ఒకవేళ ఏ పాయింట్ ఆఫ్ టైం అయినా కాంటెంట్ వర్త్ ఉంది అని మీరు ఫీల్ అయితే మాత్రం కొంచెం ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. 3 lakhs సబ్స్క్రైబర్స్ చాలా దగ్గరలో ఉన్నాం. ఒకసారి మీరు వేస్తున్న చెక్ చేయండి నెంబర్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తూ ఉంటే ఆ నెంబర్ పెరిగేకుంది ఇంకా ఇలాంటి బెస్ట్ ఆనెస్ట్ అండ్ జెన్యూన్ కాంటెంట్ మీ ముందు తీసుకొస్తూ ఉంటా. అది నాది గ్యారంటీ. కొంచెం సపోర్ట్ చేయండి. కెమెరా కాన్ఫిగరేషన్ చూస్తే ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా. ఇది సోనీ IMX921 సెన్సర్ తో వస్తుంది. OIS సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంది. ఇందులో సామ్సంగ్ JN1 సెన్సర్ యూజ్ చేశారు. అండ్ 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. ఇందులో సోనీ IMX882 సెన్సర్ యూజ్ చేశారు. ఫ్రంట్ మీకు 32 మెగాపిక్సెల్ కెమెరా వస్తుంది. బోత్ ఫ్రంట్ అండ్ రేర్ కెమెరాస్ యూజ్ చేసుకుని మీరు 4K 60 FPS లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. వీడియో క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఫోటోస్ పరంగా అయితే 5 డిఫరెంట్ ఫోకల్ లెన్స్ లో 23mm 35 50 85 100mm 5 డిఫరెంట్ ఫోకల్ లెన్స్ లో మనం ఫోటోస్ క్యాప్చర్ చేసుకోవచ్చు. అండ్ జేస్ కి సంబంధించిన అన్ని ఫిల్టర్స్ ఉంటాయి. AI సీజనల్ ఎఫెక్ట్స్ అన్ని ఈ వివో ఫోన్స్ లో మనకి X300 సిరీస్ లో ఏవైతే ఉంటాయో అన్ని కెమెరా మోడ్స్ ఇందులో కూడా ఉంటాయి. మ్యాక్రో షాట్స్ తీసుకోవాలనుకుంటే 20x లో మ్యాక్రో టెలిఫోటో లెన్స్ లాగా మనకి ఫోన్ పనిచేస్తుంది. అంటే ప్లాంట్ అక్కడ దగ్గర ఉంది అనుకోండి, మీరు ప్లాంట్ దగ్గరకు వెళ్ళిపోకుండా ఇక్కడ నుంచి 20x లో జూమ్ చేస్తే ఆబ్జెక్ట్ ఐడెంటిఫై చేసి మ్యాక్రో షాట్ క్యాప్చర్ చేస్తుంది. అంటే డీటెయిల్స్ దగ్గర ఉండి తీసినట్లు క్యాప్చర్ అవుతాయి. అండ్ 100x వరకు పెరిస్కోప్ జూమ్ కూడా మనం తీసుకుని క్యాప్చర్ చేసుకోవచ్చు. ముఖ్యంగా దీని కలర్ యాక్యురసీ జెయిస్ పార్ట్నర్షిప్ ఉంది కాబట్టి మీకు చాలా రకాలైన కలర్ గ్రేడ్ ఫిల్టర్స్ ఉంటాయి. వాటిని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇఫ్ నాట్ న్యాచురల్ కూడా బాగానే క్యాప్చర్ చేస్తుంది. ఇంకా బ్యాక్గ్రౌండ్ బయోటార్ సోనార్ ఇలా కొన్ని ఉంటాయి. బ్యాక్గ్రౌండ్ ఎలా బొకే డెప్త్ ఎఫెక్ట్ ఇవ్వాలనేది కూడా చాలా ఆప్షన్స్ ఉంటాయి. అండ్ టీ స్టార్ కోటింగ్ నైట్ టైం మీరు ఒకవేళ స్ట్రీట్ లైట్స్ లాంటి ఏరియాలో మీరు ఫోటోస్ ఏమైనా క్యాప్చర్ చేసినప్పుడు ఆ లైట్స్ నుంచి వచ్చే పెద్ద పెద్ద రేస్ లైట్ రిఫ్లెక్షన్స్ లాంటివి ఉంటాయో అవన్నీ రిడక్ట్ అయిపోతాయి. సో మేజర్ గా కెమెరా ఓరియంటెడ్ ఫోన్ అని చెప్పి అనుకోవచ్చు. మీ కెమెరాస్ ఎక్కువ ఇంపార్టెంట్ అనుకుంటే 50,000 ఒక మంచి డివైస్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా నెట్వర్కింగ్ సిగ్నల్
సిగ్నల్ రిసెప్షన్, వైఫై స్పీడ్స్, ఎన్ఎఫ్సి, ఎయిర్ బ్లాస్టర్ గురించి మాట్లాడుకుందాం. 16 5G బ్యాండ్స్ తో వస్తుంది ఈ ఫోన్. 5G, SA, NSA అన్ని బ్యాండ్స్ ఇందులో ఉన్నాయి. అండ్ VoNR సపోర్ట్ తో వస్తుంది. 5G స్టాండ్ అలోన్ కాల్స్ మనం తీసుకోవచ్చు. కాల్ రికార్డింగ్ లాంటివి కూడా చేసుకోవచ్చు. కస్టమ్ లేయర్ తో వస్తుంది. రికార్డింగ్ అనౌన్స్మెంట్ లాంటివి ఏమి ఉండవు. NFC దీంట్లో కాంటాక్ట్లెస్ పేమెంట్ చేసుకోవచ్చు. NFC సపోర్ట్ ఉంది. ఎయిర్ బ్లాస్టర్ మీరు టీవీ కానీ, ఏసీ కానీ, సెటప్ బాక్స్ ఇట్లాంటివి ఏమైనా కంట్రోల్ చేసుకోవాలనుకున్నా రిమోట్ కంట్రోల్ లాగా ఈ ఫోన్ యూస్ చేసుకోవచ్చు. ఇంకా వైఫై అండ్ బ్లూటూత్ వర్షన్స్, వైఫై 7 అవుట్ ఆఫ్ ది బాక్స్ తో వస్తుంది లేటెస్ట్. అండ్ బ్లూటూత్ వర్షన్ మాత్రం బ్లూటూత్ 6 కాదు, బ్లూటూత్ 5.4. అదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ ప్లస్ పాయింట్ దీంట్లో ఈ సిమ్ సపోర్ట్ కూడా ఉంది. ఈ ప్రైస్ లో మీకు ఈ సిమ్ చాలా తక్కువ, 1-2 ఫోన్స్ లో మాత్రమే ఉంటుంది. అందులో ఇది ఒకటి. ఈ సిమ్ సపోర్ట్ కూడా ఉంది. మీరు కావాలనుకుంటే ఫిజికల్ కార్డ్ కాకుండా ఈ సిమ్ కూడా యూస్ చేసుకోవచ్చు. ట్రావెలింగ్ లాంటి టైంలో కూడా మీకు ఈ సిమ్ చాలా ఫ్లెక్సిబుల్ ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇంకా డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. డిస్ప్లే 6.67 స్క్రీన్ తో వస్తుంది. మరీ పెద్ద డిస్ప్లే కాదు, అలాంటి చిన్న డిస్ప్లే కాదు. కాంపాక్ట్ డిస్ప్లే 6.5 మీద కొంచెం ఎక్కువ అంతే. 6.67 ఇంచ్ 1.5K రెజల్యూషన్ AMOLED డిస్ప్లే, 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అండ్ 5000 nits పీక్ బ్రైట్నెస్ నిట్స్ ఉంటాయి. 1600 nits వరకు నామినల్ హై బీమ్ నిట్స్ ఇస్తుంది. HDR సపోర్ట్ చేసి HDR10+ సపోర్ట్ ఉంది. అండ్ ఈవెన్ నెట్ఫ్లిక్స్ లో కూడా మీరు HDR కాంటెంట్ స్ట్రీమ్ చేసుకోవచ్చు. నెట్ఫ్లిక్స్ HDR కంపాటబిలిటీ కూడా ఉంది. అండ్ డిస్ప్లే కూడా జైస్ పార్ట్నర్షిప్ ఉంది. జైస్ మాస్టర్ కలర్ డిస్ప్లే అని పిలుస్తూ ఉంటారు. సో కలర్ యాక్యురసీ ఆల్మోస్ట్ ట్రూ టు ద ఐ ఫీల్ మనకి ఇచ్చింది. ఇంకా ఫింగర్ ప్రింట్ స్కానర్, ఇది ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ కాదు, అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సర్. ఫింగర్ ప్రింట్ ఐకాన్ కోసం మనం వెయిట్ చేయక్కర్లేదు. ఈ X300 సిరీస్ లో ఎలా అయితే మనకి ఫింగర్ ప్రింట్ ఐకాన్ కనపడకుండా అన్లాక్ చేస్తుందో సేమ్ కైండ్ లో అది అన్లాక్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా స్పీకర్స్, ఇది స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. డాల్బీ అట్మోస్ లాంటి ఫీచర్ ఉండదు, బట్ స్పీకర్ క్వాలిటీ బాగుంటుంది. ఈవెన్ హ్యాప్టిక్స్ కూడా మీకు ప్రీమియం ఫోన్స్ ఎలా అయితే ఫ్లాగ్షిప్ డివైస్ లో హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ ఉంటుందో సేమ్ కైండ్ ఆఫ్ హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ ఉంటుంది. ఇంకా ఫైనల్లీ బ్యాటరీ, ఇందులో 6200 mAh బ్యాటరీ ఇస్తున్నారు. 90 వాట్ ఛార్జర్ తో బాక్స్ లో వస్తుంది. ఈవెన్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ తో సహా వస్తుంది. మీరు 40 వాట్ వైర్లెస్ ఛార్జ్ కూడా చేసుకోవచ్చు. ఫైనల్లీ ఇంకా అప్డేట్ పాలసీ OS పరంగా మాట్లాడితే ఇది Origin OS 6 మీద వస్తుంది అవుట్ ఆఫ్ ది బాక్స్ బేస్డ్ ఆన్ Android 16. అప్డేట్ పాలసీ కూడా లాంగ్ ఇయర్స్, 5+7 years లాంగర్ అప్డేట్ పాలసీతో వస్తుంది. ఇది ఓవరాల్ గా Vivo X200T కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సింగిల్ వర్డ్, మీరు ఒకవేళ 50, 52, 53,000 అరౌండ్ లో ఉన్నారనుకో ఆర్డ్ ఆఫర్ ఇంక్లూడ్ చేసుకుని ఈ ఫోన్ బ్లైండ్ గా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఇంకా దీంట్లో మాట్లాడేది లేదు మీరు ఇంకా డీటెయిల్ గా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ రివ్యూ పోస్ట్ చేశాను అండ్ కెమెరా రివ్యూ కూడా పోస్ట్ చేశాను. ఆ వీడియోస్ ఒకసారి పైన ఐకార్డ్స్ లో ఇచ్చాను, కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉంటాయి, ఒకసారి ఆ వీడియోస్ చెక్ చేయండి. మరి ఇది ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ కింద హైప్ పాయింట్స్ ఉన్నాయి, వీడియోని హైప్ చేయండి. యూట్యూబ్ కొత్త వాళ్ళకి రికమెండ్ చేస్తుంది అండ్ కొత్త వాళ్ళ ఫీడ్ లోకి వెళ్తాను. మర్చిపోదు హైప్ పాయింట్స్ ఇవ్వండి. అండ్ ఛానల్ కి కొత్తగా వస్తే ఖచ్చితంగా మర్చిపోకుండా, ఒకవేళ మీ కంటెంట్ నచ్చి వర్తుందని మీరు ఫీల్ అయితే మాత్రమే ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. 3 lakhs సబ్స్క్రైబర్స్ కి నేను చాలా దగ్గరలో ఉన్నా. ఒకసారి మీరు ఇక్కడ స్క్రీన్ షాట్ చెక్ చేయొచ్చు. మీకు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తుంటే ఆ నెంబర్ పెరిగేకుంది. నేను ఇంకా బెస్ట్ కాంటెంట్ ని ముందుకు డెలివర్ చేస్తూ ఉంటాను, అది నాది గ్యారెంటీ. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ మై ఫ్రెండ్స్. జై హింద్.